హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నేను మీ శివ. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 24/7 అప్డేట్స్ వస్తున్నాయి ఉంటాయి మీకైతే. ఓకే, ఇక ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించిన ఒక టైటిల్ అయితే ప్రజెంట్ అయితే ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా ఇదే వైరల్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 100కి 95% అయితే ఈ టైటిల్ అయితే కన్ఫర్మ్ చేసేసారంట మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇక ఆ టైటిల్ ఏంటంటే మహారాజా. మరి ఈ మహారాజా అనే టైటిల్ని ఎందుకు తీసుకున్నాడు రాజమౌళి అనేది మనమైతే మాట్లాడుకుందాము. ఇక మహేష్ బాబు పేరులో నుంచి మహా తీసుకొని ఇక రాజమౌళి పేరులో నుంచి రాజా, సో రెండు కలిపితే మహారాజా. సో ఈ పరంగా మహారాజా అనే టైటిల్ని పాన్ వరల్డ్ లెవెల్లో కన్సిడర్ చేసి ఫిక్స్ చేయబోతున్నారట ఈ టైటిల్ని అయితే. ఈ సినిమా కోసం మన సూపర్ స్టార్ మహేష్ బాబు 3 ఇయర్స్ దాకా అయితే డేట్స్ అయితే కేటాయించారంట. ఈ 3 సంవత్సరాల దాకా అయితే మన మహేష్ బాబు ఎవ్వరికి కూడా కనిపించడు. ఇక మధ్యలో ఎటువంటి సినిమాలు కూడా చేయడు. మరి మీకైతే ఒక డౌట్ రావనొచ్చు, మధ్యలో అనిల్ రావుపూడి సినిమా అయితే ఓకే చేశాడు కదా భయ్యా, మరి ఆ సినిమా ఉంటుందా అంటే అసలు ఆ సినిమా లేనే లేదు. అసలు ఇంతవరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మొత్తం ఫేక్ మాత్రమే. అసలు ఆ సినిమా రాదు భయ్య. ఇక 3 సంవత్సరాల దాకా మన మహేష్ బాబు ఎవ్వరికి కూడా కనిపించాడు. అందుకే కదా గుంటూరు కారం లాంటి సినిమా, మాస్ సినిమా పిచ్చిగా కష్టపడ్డాడు. ఆ డ్యాన్స్ చూసుకున్నా, యాక్టింగ్ చూసుకున్నా, కామెడీ టైమింగ్ చూసుకున్నా, ఈ 3 సంవత్సరాల దాకా ఫ్యాన్స్ అందరూ ఓపిక పట్టాలి కాబట్టి గుంటూరు కారం లాంటి ఒక మా సినిమాని తీశాడు మన మహేష్ బాబు. మరి ఈ ఎస్ఎస్ఎంబి 29 బడ్జెట్ ఎంత, మరి ఇందులో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాము. ఇక బడ్జెట్ అయితే ఎంత కాదన్న ఖచ్చితంగా 800 నుంచి 1000 కోట్ల వరకు అయితే ఈ ఎస్ఎస్ఎంబి 29 మూవీ బడ్జెట్ అయితే ఉండబోతుంది భయ్య. ఇక మన రాజమౌళి క్వాలిటీ గురించి తెలిసిందే కదా, దాదాపు 200-300 కోట్లతోనే అద్దిరిపోయే క్వాలిటీ అయితే ఇచ్చాడు. మరి 1000 కోట్లు అన్నాక ఇక అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉంటుందో. అది మీ ఊహకే వదిలేస్తున్న భయ్య. ఇక తెలిసిందే కదా రాజమౌళి అన్నాక ఏ లెవెల్లో ఉంటుందో. ఇక అతనికి వంక పెట్టేదే లేదు. ఇక ఎస్ఎస్ఎంబి 29 మూవీ కూడా షూటింగ్ ఇక స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక రైటింగ్, స్టోరీ అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఆల్రెడీ మనకు విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఫినిష్ అయిపోయేదని. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది త్వరలోనే. ఇక ఆ తర్వాత ఈ మూవీ కోసం అయితే చాలా పెద్ద క్యాస్ట్ని అయితే దింపబోతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఈ సినిమాలో హైలైట్ ఏదైనా ఉందంటే క్యాస్టే భయ్య. మన తెలుగు యాక్టర్స్ అయితే చాలా తక్కువగా ఉండబోతున్నారు. చాలా అంటే చాలా తక్కువగా. ఎందుకంటే మనకు బాలీవుడ్ నుంచి ఆడియన్స్ రావాలన్నా బాలీవుడ్ నుంచి కొంతమంది స్టార్స్ని తీసుకురావాలి, కన్నడ నుంచి కొంతమంది స్టార్స్ని తీసుకురావాలి. సో ఈ పరంగా చూస్తే ఈ సినిమా అనేది ప్యాన్ వరల్డ్ లెవెల్లో ఉంటుంది కాబట్టి, వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంటుంది కాబట్టి ప్రపంచ దేశాల నుంచి గొప్ప యాక్టర్స్, టాలెంటెడ్ యాక్టర్స్ని అయితే ఈ సినిమాలో దించబోతున్నాడు మన ఎస్ఎస్ రాజమౌళి. హ్యాట్స్ ఆఫ్, కొట్టిన తక్కువే. ఎందుకంటే రాజమౌళి మైండ్ ఆ లెవెల్లో ఉంటుంది. ఇక అర్థం చేసుకోండి, మన ఇండియా వైడ్గా బాహుబలి లాంటి సినిమా తీస్తేనే ఎక్కడికో వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 ప్యాన్ వరల్డ్ లెవెల్, ప్యాన్ వరల్డ్ యాక్టర్స్ వస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మనమైతే ఖచ్చితంగా ఊహించుకోవాలి. ఇక ఇది భయ్య ఎస్ఎస్ఎంబి 29 మూవీ లేటెస్ట్ అప్డేట్స్. ఇక టైటిల్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. మరి టైటిల్ మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్.